హలో అండి, అందరికీ నమస్కారం. ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న గాంధీ ఆసుపత్రిలో చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చేశారు 2020వ సంవత్సరంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్కు డాక్టరేట్ ప్రకటించారు. రాకేష్ మాస్టర్కు 4 అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. రాకేష్ మాస్టర్ తన కెరీర్ ప్రారంభంలో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశాడు. అలాగే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ కూడా ఇచ్చాడు. వీరే కాకుండా వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన వారందరూ రాకేష్ మాస్టర్ వద్దన శిక్షణ పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు, వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఎన్టీఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మిలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం లేపాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి వ్యక్తికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్లో కొన్నాళ్ళు శిక్షణ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్పై మే 2021 నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మద్యానికి బానిసైన రాకేష్ మాస్టర్ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా డయాబెటీస్ పేషెంట్ కావడంతో పాటు సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరగడంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకి తుదిశ్వాస విడిచారు. ఇది తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు, తన శిష్యులు రాకేష్ మాస్టర్ చివరికి ఇలాంటివి ఏవీ లేకుండానే ఒంటరిగా మరణించారు. రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి.